ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయం చాలామంది నన్ను అందరూ నువ్వు దోషివి అంటున్నారు, నువ్వు తప్పు చేస్తావు, నువ్వు పాపం చేస్తావు, నువ్వు ఇదో జైలుకి వెళ్ళొచ్చావు, నువ్వు వారిని హత్య చేస్తావు, వారి ఇంట్లో దొంగతనం చేస్తావు, ఇలా రకరకాలుగా నన్ను దోషిగా నింద వేస్తున్నారు. అవును, నిజమే, నా లైఫ్లో నేను అలా చేస్తాను, కానీ ఇప్పుడు అవన్నీ మానుకున్నాను, అయినప్పటికీ కూడా నన్ను అందరూ అలా నిందిస్తున్నారు, దూషిస్తున్నారని ఈ ఉదయకాలం ఎంతమంది బాధపడుతున్నారు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా దేవుడు మీకు సాయం చేస్తాడు. ప్రతి ఒక్కరి ముందు కూడా దేవుడిని తల ఎత్తుతాడు క్రైస్తలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమాస్వరూపియగు మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి చాలామంది నాయన ప్రభా, ఒకప్పుడు నిజమే వారి పాత రోత జీవితంలో దొంగతనాలు చేసేవారు, వ్యభిచారం చేసేవారు, ఇంకా రకరకాల పనులు చేసేవారు నాయన ప్రభా. వాటిని బట్టి తండ్రి నాయన ప్రభా వారిలో ఇప్పుడు మార్పు వచ్చింది, వారు మారారు. అయినప్పటికీ కూడా లోకం నాయన వారి మీద నిందలు వేస్తుంది, వారిని దూషిస్తుంది, అవమానపరుస్తుంది. నువ్వు నిర్దోషివి కాదు, నువ్వు దోషివి, నువ్వు దొంగతనం చేస్తావు, నువ్వు జైలుకి వెళ్ళొచ్చావు, నువ్వు అలా చేస్తావు, ఇలా చేస్తావు అని చెప్పి వారి మీద నిందలు వేస్తున్నారు తండ్రి. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇదిగో మీరు యోగ గ్రంథంలో చెప్తున్నారు తండ్రి, నీవు నిర్దోషివై సంతోషిస్తావు, నిర్భయుడివై నా సన్నిధిలో స్థిరపరచబడతావు అని చెప్పేసి మీ లేఖనం ద్వారా చెప్తున్నారు. ఆ రీతిగా తండ్రి వీరందరినీ నిర్దోషుడిగా తండ్రి మీ సన్నిధిలో స్థిరపరచండి, నిర్భయులుగా మీ సన్నిధిలో స్థిరపరచండి. ఇదిగో వీరి మీద నాయన ప్రభా లోకం నుండి వస్తున్న నిందలు, అవమానాలను తండ్రి మీ చిత్తమైతే దూరపరచండి, లేకపోతే ఆ నిందల అవమానాలని తండ్రి వీరందరికీ పూదండలుగా చేయండి అయ్యా. వీరిని హెచ్చించండి, దయ చూపండి. ఎంతమంది వీరిని ఏలెత్తి చూపించి నేను ఎలా పడితే అలా మాట్లాడాను, వారి ముందే వీరి తలనెత్తి తండ్రి వీరిని తండ్రి యేసయ్యా ఉచితమైతే దీవెనకరంగా చేయమని, సహాయం చేయమని, కృపనందించమని ప్రభా. ఆ నిందలో అవమానాలు వస్తున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది, ఎంతో వేదన కలుగుతుంది. కాబట్టి తండ్రి వీటి నుంచి వీరికి ధైర్యాన్ని ఇవ్వండి, బలపరచండి, ధైర్యపరచండి. వారి చేయబట్టి మీరే నడిపించి కృప చూపమని, కనికరించమని, ఉచితమైతే వాటిని తప్పించమని సమస్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి, స్తుతించి, గణపరిచి, మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.